పూర్తి పేరు తెలుసుకోవాలనుంది. పూర్తి పేరు వచ్చి నా పేరు మధు బాపు శాస్త్రి. జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని ఎందుకు అంటున్నారు? 24 గంటల పాటు బాలుగారి పాటలే పాడాను. ఎన్ని పాటలు అయ్యి ఉంటాయి? 200 పాటలు. గొంతు నొప్పి రాలేదా అండి? ఎలా సాధ్యమైంది అసలు? అది భగవంతుడు ఇట్లా కల్పించాడు. బాలుగారి పాటల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని మీరు రికార్డు బ్రేక్ చేయాలనుకున్నారు? పాట ఒకసారి మీ నోటి విందామని ఉంది. బుజ్జి గణపతి పుట్టమన్నుతోటి మట్టి గణపతి. మీరు కంపోజ్ చేసిన వినాయకుడి పాటలు ఇంకా ఏంటండి? బుజ్జి బుజ్జి గణపతి మా బుజ్జ గణపతి బోలోనాథ గణపతి భజనాథ గణపతి. ఈ రోజు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఏంటి? అమ్మవారి పాట ఏదన్నా పాడకూడదు? ఇంద్రకీలమున ఈ గురులు వేసి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. మనం ఏ కార్యక్రమాన్నైనా శుభకార్యాన్నైనా వినాయకుడి పూజ చేయనిదే ప్రారంభించము. వినాయక నవరాత్రులు ఇప్పుడు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు మధు బాలసుబ్రహ్మణ్యం అలియాస్ జూనియర్ బాలు గారు ఉన్నారు. ఆయన బాలుగానం బాపుగాత్రం పేరుతో 24 గంటల పాటు బాలుగారి పాటలు పాడి రికార్డు బ్రేక్ చేశారు. 2 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాకుండా ఎన్నో డివోషనల్ పాటలు కూడా పాడారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా జయదేవ జయదేవ అనే వినాయకుడి మంగళ హారతిని సంస్కృతంలో కంపోజ్ చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆయనే అద్భుతంగా పాడారు. ప్రస్తుతం బాలుగారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వినాయకుడి విశిష్టతలను అలాగే వినాయకుడి పాటలెన్నిటినో ఇవాల్టి లైవ్ లో విందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పాట విన్నాను, జయదేవ జయదేవ మంగళహారతి. థ్యాంక్ యూ. మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి కూడా చెప్తారా శుభాకాంక్షలు? ఈ పాటని ఫస్ట్ అంతకుముందు చాలా మంగళహారతులు మనకి మరాఠీలో హిందీలో ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక 4 days బ్యాక్ ముంబైలో మా కజిన్ బ్రదర్ అక్కడ పౌరోహిత్యం చేస్తూ ఉంటారు ఆయన. నేను అదే ఈ వినాయకుని పాట ఏది బాగుంటుంది అని అంటే ఒక 1 hour తర్వాత నాకు ఇగో బాపు శాస్త్రి ఈ పాట మనం ఇంతవరకు అవ్వలేదు సంస్కృతంది, ఇది పంపించండి అంటే నేను ఒక రోజు కూర్చొని కళ్యాణి రాగంలో కంపోజ్ చేసి తనికెళ్ళ భరణి గారికి వినిపించాను. అద్భుత బాపు శాస్త్రి అని నన్ను రాత్రి పిలిపించి ఆయన వీడియో బయట ఇప్పించి నా ఛానల్లో నేను టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాటని 2 చరణాలు వినిపిస్తాను నేను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో పశాంతయే. జయదేవ జయదేవ గజముఖ సుఖహేతు నేతర్విఘ్నగణనాం చాట్యార్ణవసేతు. జయదేవ జయదేవ గజముఖ సుఖహేతు నేతర్విఘ్నగణనాం చాట్యార్ణవసేతు. येन भवतु पायनतां नीतानवदूर्वा विद्या सम्पत्ति कीर्तिस्तेनाप्तपूर्वा. विद्या सम्पत्ति कीर्तिस्तेनाप्तपूर्वा मुक्तिर्लभ्या सुखतस्तव नित्या पूर्वा. धार्या जगतस्थितये भूमौ दिवि पूर्वा. धार्या जगतस्थितये भूमौ दिवि पूर्वा. जयदेव जयदेव गजमुख सुखहेतु नेतर्विघ्नगणनां जाड्यार्णवसेतु. प्रथम नमस्कृति भाक्त्वं तव लोक प्रतिथं दृष्टं सद्व्यवहारे गुरुभिरपि च कथितं. दृष्टं सद्व्यवहारे गुरुभिरपि च कथितं. यः कश्चन विमुखस्त्वयि निज सिद्धे पदितं. विविधा विघ्ना भगवन् कुर्वन्ति व्यतितं. विविधा विघ्ना भगवन् कुर्वन्ति व्यतितं. जयदेव जयदेव गजमुख सुखहेतु नेतर्विघ्नगणनां जाड्यार्णवसेतु. बालं सकृदनुसरति त्यदृष्टिचेता मनुराशीमिव दास्यो विद्यासहिवेत्ता.
మనురాశి విభదాస్యో విద్యా సహివేత్త పవిపాణిరివ పరం పరపక్షాణం ఖేత భవతి మయూరోహేరివ మోహస్య చేత భవతి మయూరోహేరివ మోహస్య చేత జయ దేవ గజముఖ సుఖహేతు నేతర్విఘ్నగణాం జాడ్యార్ణవసేతు. అద్భుతంగా ఉందండి. జయదేవ జయదేవ మంగళహారతిలో ఇంకో ఇద్దరు ఫీమేల్ సింగర్స్ కోరస్ వినిపిస్తారు. మా వాళ్ళెవరు? పిల్లల ఒక అమ్మాయి పేరేమో రచిత, ఇంకో హ్మ్. అమ్మాయి పేరేమో మహతి. ఓకే. 'చిట్టి గణపయ్య' అని ఒక చిన్న పాపతో గూడా చక్కగా అవును. మ్యూజిక్ కంపోజ్ చేసి సాంగ్ రిలీజ్ చేశారు గదా! ఒక యెస్. పాప పాడింది. చాలా బావుందండి. ఆ పాట ఎవరు? ఆ పాట ఒకసారి మీ నోటి విందామని ఉంది. మీ ఆ! గాత్రం ఎలా ఉంటుందో ఆ యాక్చువల్ అది పాటకి. ఎలా సందర్భం జరిగిందంటే, ఆ! యాక్చువల్ ఆ పిల్లల తెలుగు యాక్చువల్ తెలంగాణ ప్రాంతమే గాని వాళ్ళంతా యూఎస్‌లో సెటిల్ అయినారు. ఆహా! వాళ్ళ అమెరికాలో చదువుకుంటున్న పిల్ల ఆ వినండి, పాట పాడింది. యూఎస్‌లో సెటిల్ అయితే మొన్నే ఈ మధ్యనే మా గురువుగారైనటువంటి బల్యపల్లి సుబ్బారావు వాళ్ళ మనుమరాలి జన్మదిన వేడుకలకు వెళ్ళినప్పుడు, హ్మ్. అంత క్రితమే ఒక 2, 3 ఏళ్ల నుంచి నన్ను వాళ్ళ నాగప్రతిష్ఠప్పుడు నేను వెళ్ళాను మా గురుగారితో. హుహు. అప్పుడు పరిచయం చేస్తే మా పాపలు గూడా అప్పుడు ఇంకా పుట్టి ఉండరు. ఇన్‌స్పిరేషన్ బట్టి మొన్న ఆ ఫంక్షన్‌లో కలిసి ఆ గురుస్వామి దగ్గరకొచ్చినప్పుడు ఈ పాప వాళ్ళ తల్లి, హ్మ్. "మా పాపకు పాటలు నేర్పండి" అంటే నేనేమన్నా అంటే, సరే ఒకసారి విందామంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత పంపింది. చాలా చక్కగా పాడింది సినిమా పాట. అమెరికాలో ఉంటారా? అమెరికా నుంచి ఈ పిల్లలకి తెలుగు హ్మ్. సాంప్రదాయం నేర్పడానికి వాళ్ళు ఇండియాకు ఇప్పుడు సెటిల్ అయితున్నారు. అబ్బా! గ్రేట్ అండి. అంటే పిల్లల మీద మన సంస్కృతి తల్లిదండ్రులకున్న సంప్రదాయాల మీద. అభిమానం అనేది హ్మ్. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే నేనేమన్నానంటే, హ్మ్. ఒక గణపతి పాట చేద్దాం. హ్మ్. సంగీతం నేర్పిద్దాం. హ్మ్. కానీ వాయిస్ బావుంది. ఇట్లా పట్టేసుకుంటది వెంటనే. నేను పాప నేర్పగానే. పేరండి? మయూఖి. మయూకి. యెస్. వావ్! నెమలి. మన ఆ! ఇప్పుడు నా ఛానెల్ రిలీజ్ కూడా అయింది హుహు. పాట. హ్మ్. చూసానండి. ఎంత యెస్. బావుందో. ఒకసారి చూపిద్దాం నిజంగా ఆ పాపని. యెస్. మయూకి అమెరికాలో ఏం చదువుతుందండి పాప? ఇప్పుడు 12థ్ ఇక్కడ చదువుతుందిప్పుడు. ఇప్పుడు 12థ్ చదువుతుందా తను? బేబీ. అహా! ఆహాహాహా! బేబీ తనకు వయసు 12 సంవత్సరాలు. హుహు. 12 12 ఇయర్స్ అండి. యెస్. 12 ఇయర్స్ ఆ పాపకి. యాహ్! పాపకి నేనిప్పుడే మీకు ఆ పాపని చూపిస్తాను. అసలు ఎంత అద్భుతంగా ఇప్పుడు ఆ సాంగ్‌ని మేము వినిపించలేమనమాట. ఓహ్! అమెరికా నుంచి వచ్చేసి తెలుగు చక్కగా నేర్చుకోవడమే కాకుండా మ్యూజిక్ నేర్పించి తనకు హ్మ్. చక్కటి ఒక అసలు ఆహ్, తల్లిదండ్రులనే మనం అభినందించాల్సిందేనండి. ట్రెడిషనల్ దాని సాంప్రదాయాన్ని వాళ్ళకి అలవరింపచేద్దామని హ్మ్. వాళ్ళొచ్చి ఆ పిల్లల కోసమే మళ్ళా కొత్తగా పేరెంట్స్. ఇక్కడ ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తూ ఆ! ఇదిగోండి చిట్టి గణపతి అని 12 ఏళ్ల పాపండి. చక్కగా హాఫ్ సారీ వేసుకొని ఎంత బాగా పాడుతోందో. నేను ఖచ్చితంగా ఇదంతా పెట్టిచ్చేస్తాను. మధు, బాలు అని పక్కన ఉంది చూడండి మీ పేరు. ఆ! చాలా బావుంది. నిజంగా ఈ పాప అసలెంత బావుందో, ఎంత అద్భుతంగా ఆ పాడుతోంది. అమ్మాయికే సూట్ అయిందనుకుంటా పాట. తనకే నిజంగా సూట్ అయింది. అదెలా చాలా. ఉంటుందంటే, హ్మ్. చిట్టి గణపతి, బుజ్జి గణపతి, పుట్టమన్నుతోటి మట్టి గణపతి, ఊరూరులో మంటపాలలో వెలసిన స్వామిని చూస్తే మహాగణపతి. చిట్టి గణపతి, బుజ్జి గణపతి, పుట్టమన్నుతోటి మట్టి గణపతి, ఊరూరులో మండపాలలో వెలసిన స్వామిని చూస్తే మహాగణపతి. చిన్ని చిన్ని పూలదండ దేవుడి మెడల నిండ వేసి మొక్కుకుంటే దీవించు గణపతి. పత్తి పూల పత్రిదండ ఏకదంతుడి మెడల నిండ కట్టి మొక్కుకుంటే కరుణించు గణపతి. అల్లుకున్న పాల వెల్లి ఆదినేవుడు కల్పవల్లి లడ్డులిచ్చుకుంటే వెన్నంటే గణపతి. చిట్టి గణపతి, బుజ్జి గణపతి, పుట్టమన్నుతోటి మట్టి గణపతి, ఊరూరులో మంటపాలలో వెలసిని స్వామిని చూస్తే మహాగణపతి. మీరు పాడుతుంటేనే ఇంత అద్భుతంగా ఉంది. ఆ చిట్టి తల్లి వాయిస్‌ని కూడా మీ అందరికీ వినిపిస్తాను. ఖచ్చితంగా తనని కూడా పరిచయం చేసే ఏర్పాటు చేస్తాం త్వరలోనే. అలాగే మీరు పాడిన, మీరు కంపోజ్ చేసిన వినాయకుడి పాటలు ఇంకా ఏంటండి? ఇంకొక పాట రీసెంట్‌గా హ్మ్. ఒకటి చేశాను. హ్మ్. అది ఈ మధ్యనే ఒక గాయకుడు హైదరాబాద్‌లో చాలా ప్రఖ్యాతులు గాంచిన ఒక గాయకుడున్నారాయన.
అయ్యప్ప దీక్షను 30 సంవత్సరాల నుంచి దీక్ష తీస్తూ హ్మ్. భక్తి తత్వంలో ఎన్నో మంచి చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గాయకుడు గంగపుత్ర నరసింహరావు అని. అతని చేత పాడించాను నేను. హ్మ్. జస్ట్ ఒక హిందీ స్టైల్‌లో ఉంటుందది. హే 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 గణపతి బోలో జై గణపతి భజరే భజరే గణపతి గణపతి హే గణపతి హా గణపతి హే గణపతి బుజ్జి బుజ్జి గణపతి మా బుజ్జ గణపతి భోలోనాథ గణపతి భజనాథ గణపతి భజనాథ గణపతి చిట్టి చిట్టి చేతులతో మట్టి తెచ్చాము చిట్టి చిట్టి చేతులతో మట్టి తెచ్చాము మట్టిని తెచ్చి గణేశ నీ నీ గుడిలో నిలిపాము మట్టిని తెచ్చి గణేశ గుడిలో నిలిపాము గణపతి గణపతి బుజ్జి బుజ్జి గణపతి మా బొజ్జ గణపతి బోలోనాథ గణపతి భజనాథ గణపతి గణముల అధిపతి ముల్లోకాలను ఏలంగా నలుగు పుండిలో పుట్టిన సురపతిలో తొండమయ పువ్వులు కాయలు ఆకులతో పూజలు చేశాము ధూపం దీపం మాలలతో హారతి ఇచ్చాము ఏకదంత దండాలయ్యా ఎలుక వాగన ఉండ్రాలయ్యా మా ఇంట వెంట ఉండాలయ్యా గౌరీపుత్ర జయ జయలయ్యా గౌరీపుత్ర జయ జయలయ్యా గణపతి ఏ గణపతి బుజ్జి బుజ్జి గణపతి మా బొజ్జ గణపతి బోలోనాథ గణపతి భజనాథ గణపతి. బాగుందండి, అద్భుతంగా ఉంది. దీన్ని త్వరలో హిందీలో కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఈ 2 పాటలు రాసిన ఒక కవయిత్రి కూడా, ఆవిడ పేరు డాక్టర్ తంగిళ్ళ శ్రీదేవి రెడ్డి గారు. చాలా బాగా రాశారు ఈ 2 పాటలు. ఇప్పుడు మనం పాడిన సంస్కృత పాట ఏమో మౌర్యులు రాసినది. బాగుందండి. మీ పూర్తి పేరు తెలుసుకోవాలనుంది. పూర్తి పేరు వచ్చి, నా పేరు మధు బాపు శాస్త్రి. మధు బాపు శాస్త్రి గారు. మరి మిమ్మల్ని మధు బాలసుబ్రహ్మణ్యం అని, జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని ఎందుకంటున్నారు? ప్రేక్షకులు చెప్పినట్టు 2008 సంవత్సరంలో 24 గంటల పాటు బాలుగారి పాటలే పాడాను నేను. అంటే నా తోటి సహగాయకులు గాయని అందరు కూడా ఎంతోమంది ప్రోగ్రామ్ చేశారు. కానీ అదేంటో నాకు ఆ ఒక ఆలోచన కలిగి కేవలం బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే ఒక రోజు మొత్తం పాడాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్ప దీక్షలో అప్పుడు నా ప్రోగ్రాంకి బాలుగారు ముఖ్య అతిథిగా వచ్చారు. సుశీలమ్మ గారు 2 రోజులు వచ్చారు. మన ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్గా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు అందించిన పూర్వ కేవి రమణాచారి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అందరూ ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేశారు. బాలు గారు చివరి కార్యక్రమంలో వచ్చారు. అప్పుడు ఆయనకి ఏమిటంటే ఆయనకు ఒక డౌట్, ఇతను పాడాడా లేదా. మాకు సాక్ష్యము జేకే భారవి గారు. 24 గంటలు పాడడం అంటే మాటల. మాకు పక్కన సాక్ష్యం జేకే భారవి గారు, రామదాసు అన్నమయ్య స్క్రిప్ట్ రైటర్. ఆయన 2008 డిసెంబర్ 21 మార్నింగ్ వచ్చి 2008 డిసెంబర్ 22 7 o'clock పోయేంత వరకు నేను పాడుతూనే ఉన్నాను. ఎలా సాధ్యమైంది అసలు? అది భగవంతుడు ఇట్లా కల్పించాడు ఏంటో మరి. అంటే మన భారతదేశం చేసుకున్న పుణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కరే. నిజమేనండి. అంటే వారి తోటి వచ్చిన గాయని గాయకులతో ఉన్నారు కానీ మన ఆ మహానుభావుడికి భగవత్ సంకల్పం కలిగింది. అవును. కాబట్టి అలాంటి పాటలు ఇప్పటికి నిలుచున్నాయి. నిజమే. భారతీయ సంగీత సామ్రాజ్యానికే తీరని లోటు ఈ రోజు. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం వలువైపులా ఏదో రభస, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చెక్కు విడిపించగ నడిపించక చెయ్యి తమాషా. గణేశ గంగణపతి గణేశ గంగణపతి గణేశ గంగం గం 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 గణపతి. అదేం భాష అండి ఆయన పాట. ఎలా పాడారండి అసలు బాలు గారు? అయితే బాలు గారి పాటల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకొని మీరు రికార్డు బ్రేక్ చేయాలనుకున్నారు?
శంకరాభరణం మూవీ నుంచి ఆయన పాటలు నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. హుహు. మాది ఇక్కడ తెలంగాణ ప్రాంతం ధర్మపురి. నరసింహస్వామి అలాగా దేవస్థానం. కరీంనగర్. ఆ! గోదావరి నదీ తీరం. యెస్. నేను 10th నుంచి ఆయన ఫ్యాన్‌ని. హుహు. ఆ శంకరాభరణంలో ఓంకారనాదానుసంధాన భావం అనే పాట పాడి నాకు ప్రథమ బహుమతి పొందాను నేను. హుహు. సో, హ్మ్. చిన్నప్పటి నుంచి అదే అలవాటు అంతే ఇంకా. ఆయన అతన్ని మించిన గాయకులు ఎవరున్నారు ఇంకా మనకి? అవును. అంతకంటే ముందు నాకు ఊహ తెలవడంతో ఘంటసాల గారు ఉన్నారు అద్భుతంగా. హ్మ్. ఆయన ఒక మహా గాయకులైతే ఈయన ఒక మహా గాయకుడు. హ్మ్. ఈయన పాటలు మొన్న 'వందే మాతరం' శ్రీనివాస్ గారి పాట కూడా ఏది దేవుళ్ళ సినిమాలో ఎంత బాగుంటుందది. అవును. ఏది మన జయ జయ శుభకర వినాయక హ్మ్. శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక ఆ ఆ ఆ అలాంటి పాటలు ఎన్ని పాడున్నారు ఆయన. హ్మ్. అయితే 2008 నుంచి ఆ రికార్డ్ తర్వాత బాలు గారితో మీ ప్రయాణం ప్రయాణం సాగిందా? సాగింది. నేను చిన్నగా స్వరకల్పన కూడా హ్మ్. నేర్చుకొని అట్లా అనుభవంతోనొచ్చింది. నేను మొదటి నుంచి శాస్త్రీయంగా కూర్చొని సంగీతం నేర్చుకునే అప్పుడు కొంచెం పేదరికం ఉండేది. మాకు అమ్మ, నాన్న ఎంకరేజ్ అనేది. చిన్నప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ అంతా ఒక 30 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న డెవలప్‌మెంట్ లేదు. హ్మ్. సో, ఆ తెలంగాణ ప్రాంతంలో అంతా భయపడుతూ తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఎక్కడ పోతావని భయపడుతూనే సంగీతం అనేది కొంచెం ఈ ప్రాంతానికి అలవాటు పడలే. హ్మ్. ఈ హైదరాబాద్ నుంచి ఇటువైపు పోతా ఉంటే బాగా సంగీతం అలవడింది. హ్మ్. వరంగల్ అనుకోండి, ఖమ్మం అనుకోండి. సో, ఇటువైపంతా కొంచెం దూరం ఉండేవి. హ్మ్. దాని ప్రభావం వల్ల మేము నేర్చుకోలేకపోయాను. ఆర్థికంగా వెనకబడి ఉండి, అయినా ఆ ఇన్‌స్పిరేషన్‌తో నేను కంపోజ్ చేసుకొని ఏ విధంగా పాట పాడాలి, ఏ హ్మ్. విధంగా నేయాలని చెప్పి ఆ ఒక్క భక్తితో బాలసుబ్రహ్మణ్యం గారి చేత 40 పాటలు పాడించుకున్నాను. ఓహ్! సరే. బాలు గారితో కలిసి మీరు చాలా ఆల్బమ్స్ చేశారు. యెస్. మీరిద్దరు కలిసి పాడిన పాటలేమైనా ఉన్నాయా? ఎన్ని అదేం పాటలున్నాయి? లేదు గానీ, వేములవాడకు హ్మ్. నేను 24 పాటలు బాలసుబ్రహ్మణ్యం గారిని 6 పాటలు పాడించాను. ఓహ్! ఏంటండి వేములవాడ పాటలవి? అవి శివునివి. ఏవైనా గుర్తున్నాయా మీకు? ఒకటి హ్మ్. కనరండి కనరండి కైలాసము పరమేశ్వరు ధామమైన వెములవాడ క్షేత్రము కనరండి కనరండి కైలాసము పరమేశ్వరు ధామమైన వెములవాడ క్షేత్రము. ఎంతైనా గణపతికి తండ్రి శివయ్య కాబట్టి అవునండి. మనం ఆ పాటలోనే తప్పులేదు. పాడొచ్చు. మీరెన్నైనా పాడొచ్చు. అయ్యో! అందుకొరకే డివోషనల్ ఈరోజు మనం ఏ ఇది కూడా పాటలైనా ఒకటి. పాడుకోవచ్చు. ఇంకోటి హ్మ్. వేములవాడది మనకు బాగా పవిత్రత ఏంటంటే కోడె మొక్కులు కట్టడం అక్కడ బాగా ఆనవాయితీ. అవును. కోడల్ని దేవుడికి సమర్పిస్తారు మొక్కులుగా. యెస్. హ్మ్. దాని మీద ఒక రైటరు హ్మ్. కరీంనగర్ బుర్రా సతీష్ అని ఆ రైటర్ కొత్తలప్పుడే అది చేసి చాలా రోజులైంది. మేము 16, 17, 15 సంవత్సరాలైంది. అది ఎంత బాగా రాసాడంటే హ్మ్. కోడె మొక్కుల దేవుడవో రాజన్న మా తోడు నీడవై ఉన్నావన్న. పాడగలరా? గుర్తుందా మీకు? జగమేలుతున్నవయ్య ఓ జగదీశ మా పాపాలు కడుగుతున్న ఓ పరమేశ. హ్మ్. కోడె మొక్కుల దేవుడవో రాజన్న మా తోడు నీడవై ఉన్నావన్నా కోడె మొక్కుల దేవుడవో రాజన్న మా తోడు ఉన్నవై ఉన్నావన్నా జగమేలుతున్నవయ్యవో జగదీశ మా పాపాలు కడుగుతున్నవో పరమేశ కోడె మొక్కుల దేవుడవో రాజన్న మా తోడు నీడవై ఉన్నావన్నా రాజన్న. అద్భుతం. చాలా బావుందండి. మీరు ఇంకా 2 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. చేశాను. అనేక డివోషనల్ ఆల్బమ్స్ చేశారు గదా! మీకు బాగా నచ్చింది, ఈ రోజుకి గూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఏంటి? ఫేవరెట్ అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి మీద హ్మ్. బాలుగారిది పాడిందే. హుహు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఒక మహానుభావుడు. ఇప్పుడు అంటే ధనమూలమిదం జగత్ అని ఒక సామెత ఉంది. హ్మ్. కానీ కొంతమంది వాటిని గూడా కొంచెం త్యాగం చేసే సమయం, సందర్భాలు బాగా కనిపిస్తాయి మనకు. హ్మ్. నేను ఆయన్ని వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ, హ్మ్. అయ్యా అతన్ని పరిచయం చేసింది కూడా మా రమణాచారి గారు. హ్మ్. మనకందరికీ తెలిసిన అవును. గొప్ప మనిషి. సో, ఆ పరిచయం ద్వారా వెళ్ళాను. నా మిత్రుడుండే సుధాకర్ శర్మ అని. వాడు హ్మ్. లేడు పైలోకానికెళ్ళాడు. అతనెళ్ళాడు, మా శాస్త్రి గారెళ్లారు, బాలు బాలుగారెళ్లారు. గారు. అంత బాధగా ఉంటుంది. హ్మ్. స్వర్గంలో ఉండుంటారు అందరూ. యెస్. ఇలా హ్మ్. వెళ్లి కూర్చొని ఇలా గురుగారు ఒక పాట రాయాలి మీకు. శ్రీశైల మల్లికార్జున స్వామి మీద అనంగానే 2 రోజులు వెళ్ళాం. హ్మ్. 2 రోజుల తర్వాత మూడో రోజు రాత్రి 12 గంటలకు నన్ను మధు అంటారాయన.
ఉమ్, ఏమయ్యా మధు రా, పాట వచ్చింది తెల్లవారు రా 12 గంటలకు ఫోన్ చేసి, ఆయన ఉమ్, ఎప్పుడు రాత్రిలే చేస్తుంటారంట. సో ఆయన రాసిన తర్వాత నేను ట్యూన్ చేశాను. ఉమ్హు, తెల్లారి వెళ్ళాను, చక్కగా రాశారు. ఆర్తిగా పిలిచానయ్య, ఉమ్, ఆశగా అడిగానయ్య, శ్రీగిరి జ్యోతిర్లింగ, చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా, వేవేల జన్మల చెరవిడగా, శ్రీశైల శిఖరము కనబడగా, సాగాలి అడుగులు తడబడక, నా పాలి వెలుగై నడపగా. చాలా బాగా రాశాను. అది ఉమ్, బాలుగారి చేతనే పాడించాను మళ్ళీ. ఆహా, అది ఇప్పటికీ నాకు ఆల్ టైమ్ హిట్స్ అది. ఉమ్, అది ఎలా ఉంటుందంటే, ఆర్తిగా పిలిచానయ్యా, ఆశగా అడిగానయ్యా, శ్రీగిరి జ్యోతిర్లింగ, చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా, వేవేల జన్మల చెరవిడగా, శ్రీశైల శిఖరము కనబడగా, సాగాలి అడుగులు తడబడక, నా పాలి వెలుగై నడపగా, ఆర్తిగా పిలిచానయ్యా, శ్రీగిరి జ్యోతిర్లింగ, చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా. చరణంలో అంటాడండి, ఉమ్, కన్నుల బాష్పాలే ఉమ్, కరవీల పుష్పాలై చేర్చన నీ పదకమలాల నిత్యము అర్చన. కన్నుల బాష్పాలే కరవీర పుష్పాలై చేయన నీకభిషేకంగా, నిత్యము అర్చన ప్రతి తలపు నీ తలపై అభిషేకం జరిపేలా, బ్రతుకును గడపంగా. చాలా బాగుందండి. అద్భుతంగా నిజంగా ఎక్కడో ఆర్ద్రత మాత్రం ఆర్ద్రత కనిపిస్తోంది ఇది దాంట్లో. చాలా ఆర్ద్రత, ఉమ్, చాలా చక్కటి పాట. ఆ తర్వాత శ్రీశైలంకి మళ్ళీ సినిమా తీసి ఉమ్, ఈ పాటను దాంట్లో వేశారు అప్పుడు ఓహో, సినిమాలో దేవస్థానం. పెట్టింది ఇదేనా? ఎస్. ఓకే. ఉమ్, ఇంకా ఇంకా మీకు బాగా నచ్చిన పాటలు అంటే ఏం చెప్తారు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం ఉమ్, ఎన్నో పాటలు ఉన్నాయి. బాలుగారి చేత ఇళయరాజా గారు పాడినాయి. ఉమ్. కూలీ నెంబర్ 1 లో ఒక పాట ఉంది, ఆ, గణేశుణ్ణి నెత్తిన జయ పెట్టుకొని జయ జయ వెంకటేష్ జయ పాడింది. గణేశ, జయ 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 వినాయక, జయ 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 ఉమ్, దండాలయ ఉండ్రాలయ ఉండ్రాళ్ళయ్య దయుంచయ దయుంచయ్య దేవ, స్వామి. నీ అండ దండాకుండాలయ, పిండి వంటలారగించి తొండమెట్టి దీవించయ్య, ఓ దండాలయ ఉండ్రాలయ దయుంచయ దేవ. ఎన్నో పాటలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత 2008 సంవత్సరం తర్వాత నాకు ఒక 4 సంవత్సరాల క్రితమే మహాగురు కోటి గారి ఉమ్, నాకు ఆయన సాహచర్యం గురుపదేశం దొరికింది. దొరికింది. ఉహు, అసలు కోటి గారి గురుపదేశం కూడా వాళ్ళ అన్నయ్య వాసురావు గారి చేత ఉహు, భాగ్యం కలిగింది. ఉహు, నేను అప్పుడు కూడా 12 గంటల ప్రోగ్రాం చేశాం మేము. ఉహు, ఆ ప్రోగ్రాంకు వాసురావు గారు, కోటి గారు ఇద్దరు ఉమ్, గెస్ట్లుగా వచ్చారు. అన్నదమ్ముల్ని ఒకే వేదికపై సన్మానించుకునే భాగ్యం కలిగింది. గ్రేట్. సో కోటి గారు నేను వారు కంపోజ్ చేసిన పాట నేను పాడాను వేదిక మీద. ఉహు. 24 గంటల పాటు బాలు గారి పాటలు నాన్ స్టాప్ గా పాడారు అంటే ఎన్ని పాటలు అయ్యి ఉంటాయి? 200 పాటలు. 200 పాటలు పాడారా? ఎస్, హిందీ తెలుగు అంటే మధ్యలో కొంచెం నో బ్రేక్. నో బ్రేకా? అంటే ఒకళ్ళు వ్యాఖ్యానం చెప్తుంటే మళ్ళీ జస్ట్ మనం ఉపశమనం కోసం కొంచెం పక్కకి వాటర్ వెళ్ళి తాగడమో వాటర్. కాస్త. అసలు భోజనం కూడా చేయలేదు. ఒక రాత్రి కూడా గడిచిందా? ఆ, అంటే ఎప్పటి నుంచి సాయంత్రం మొదలై 4 ఎప్పటి గంటల దాకా? డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటల నుంచి ఉమ్, డిసెంబర్ 22 మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఒక రాత్రి కూడా? రాత్రి మొత్తం. అమ్మా, మళ్ళా 200 పాటలు. 3 బ్రాహ్మీ ముహూర్తం నుంచి భక్తి పాటలు అన్ని. ఉమ్, అయితే ఏ ఏ పాటలు సెలెక్ట్ చేసుకున్నారు బాలు గారివి? అంటే చాలా కొన్ని పాటలు పాడుకుందాం. అన్నమయ్య పాడాము, ఆ, శివుని పాటలు పాడాము. గొంతు నొప్పి రాలేదా అండి? కాసేపు గంట సేపు మనం ఆగకుండా నేను మాట్లాడితేనే గొంతు నొప్పి గోరువెచ్చని నీళ్ళు వచ్చేస్తది. అయినా టెక్నికల్ సరే 200 పాటలు ఆగకుండా పాడేశాను. పాడడం అంటే అంటే ఇప్పుడు వ్యాఖ్యానం ఉంటుంది కదా, అప్పుడు ఉమ్, కొంచెం మనకు రిలీఫ్ ఉంటుంది. కొంచెం ఎస్, అంతే. ఒక 5-10 మినిట్స్ ఉంటుంది 3 బ్రేక్. నిమిషాలు 4 నిమిషాలు ఓ 3-4 నిమిషాలే అంతే. మళ్ళీ ఆ అది తర్వాత కూడా. మళ్ళీ పాడమే. ఆ, అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు Yes. దానికోసం. అసలు ఎందుకు వచ్చింది ఆ తలంపు మీకు? చెయ్యాలి. ఇప్పుడు ఉమ్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, కొంచెం ఈ ప్రాంతం అంతా ఉమ్, అప్పుడు పరిపాలన అంతా కొంచెం బాగా టైం మెయింటెనెన్స్ అవి, దానివల్ల ఒడిదుడుకుల వల్ల కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ తక్కువ ఉండే, దానివల్ల వెనకబడిపోయాయి. లేకపోతే ఉమ్, నేను
ఈ కచేరీలు, ఈ కంపోజింగ్‌కొచ్చి ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు పూర్తయింది. 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు యెస్. మీరు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గాకుండా కాకపోయినా సరే సంగీత సంగీత ప్రయాణంలో 30 సంవత్సరాలు. సంగీత ప్రయాణంలో 94లో ఉన్నారు. నా మొదటి ప్రోగ్రామ్ విజయవాడ అమ్మవారు దసరా హుహు. కనకదుర్గ టెంపుల్. హ్మ్. దసరా రోజున. దసరా రోజు. 94-95. అమ్మవారి పాట ఏదన్నా పాడకూడదు? మంగళంపల్లి గారు ఆలపించిన గీతము హ్మ్. శ్రీ కనకదుర్గ శ్రిత పారిజాత పరదేవతాలోకమాత శ్రీ కనకదుర్గ శ్రిత పారిజాత పరదేవతాలోక మాత చరణంలో ఇంద్రకీలమున ఇగురులు వేసి ఆ ఇంద్రకీలమున ఇగురులు వేసి కరుణను పూచే కల్పలత చంద్రధరునిలో సగమై నిలిచి చంద్రధరునిలో సగమై నిలిచి మహిమను చూపే మౌనిహిత మహిమను చూపే మౌనిహిత శ్రీ కనకదుర్గ శ్రిత పారిజాత పరదేవతాలోక మాత. డివోషనల్‌లో మీరు ఫోక్ ఎప్పుడైనా చేశారా? చేశాను గానీ అది కొంచెం లిరిక్ గుర్తులేదు. హ్మ్. ఇప్పుడు నేను చేసిన పాట అదే కాదు ఇప్పుడు కోడి హ్మ్. మొక్కుల దేవుడ ఓ రాజన్న అవును. మా ఆ! తోడు నీడవై ఉన్నావన్న అవును. ఇంకా. జగమేలుతున్నవై ఓ జగదీశ మా పాపాలు కడుకుతున్న ఓ పరమేశ హ్మ్. అది బాలుగారి చేత అవును. పాడించాను. చిట్టి గణపతి గూడా కొంత అలాగే ఉంది. Yes. యెస్. అవును. ఇప్పుడు ఇంత ముందు పాడేది హ్మ్. బాలుగారి పాటలు 200 పాడారు గదా! ఆ రోజు స్టేజ్ మీద. ఎస్ ఏదన్నా మీకు 1, 2 పాటలు ఇప్పుడేమన్నా పాడుకోవడానికి అవకాశం ఉందా? పాడుకుంటే అది సినిమా పాటలు కదా ఈ రోజు అవి పాడుకోవచ్చు లేదు మనకు తెలియదు. డివోషనల్ గూడా పాడాను అన్నారు Yes, గదా! devotional బ్రాహ్మీ పాడాను. ముహూర్తంలో Yes, అవును. అన్నమయ్య సాంగ్స్ పాడానన్నారు. అవునవును సీతారామ శాస్త్రి గారు రాసింది పాడాం మనం అందులో. హ్మ్. ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది చివరికి అంటాడు ఒకటే చరణంలో దక్షయజ్ఞం కూడా చెప్పేస్తాడు హ్మ్. గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిచేరు మన్మథుని మసి చేసినాడు వాడినేది కోరేది ఏది అడిగేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయటనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు వాడినేది అడిగేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు హ్మ్. ఆది భిక్షువు వాడినేది కోరేది ఏ బూడిదెచ్చేవాడి నేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. బాలుగారి పాటకి పండగ ఇంకా ఏది లేదండి. అడ్డంకి అంటూ Yes. లేదు. మీరు ఏ పాటైనా పాడొచ్చు. బాలుగారి పాట అంటే మనం ఎప్పుడైనా పాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మీరు ఇంతకుముందు మధు బాలసుబ్రహ్మణ్యం అని ఈ యొక్క అవార్డు ఈ హ్మ్. పేరు కొనసాగించమని కోరింది మా మహాగురు కోటి గారు. ఓకే. ఆ! ఆయన ఒక వేదికపై మధు బాలసుబ్రహ్మణ్యం అవార్డు ఇచ్చిన మహానుభావుడు. హుహు. ఎంత గొప్ప ఐడెంటిటీ అది. గుర్తింపు చాలు కదా మనకి. ఆయన కూడా ఎంత మంచి పాట చేశాడు. మా ఆ! ఊరి దేవుడు అందాల అందాల రాముడు రాముడు మా మా తల్లి తల్లి సీతమ్మకు సీతమ్మకు శ్రీరాముడు శ్రీరాముడు దేవుడు. దేవుడు. ఓ రామా ఓ రామా రఘురామా జగమేలే జయరామా. అవును. ఎన్ని పాటలున్నాయండి. అసలు ఇగ కోటి గారి గురించి చెప్పుకోవాలంటే అది ఇంకో ఎపిసోడ్ ఖచ్చితంగా. ఇవాళకి మనువు బాలు గారు. కోరింది సీతమ్మ బళిర 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 మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు.
కొనొచ్చు కానీ మీలాగా రాగయుక్తంగా సంగీత లేదు. పరంగా పాడడం ఎప్పుడో రాదనమాట. వ్యాఖ్యానం చెప్తున్న వాళ్ళకి ఆ ఆ! ఆలోచన అంతా కూడా కొంచెం వేరుగా ఉంటుంది. డివోషను, ఆ! కాదు స్పోర్టివ్ దాని మీద పట్టు ఉంటుంది కాబట్టి ఆ హ్మ్. మాత్రం ఆలాపన చేయగలుగుతారు. హ్మ్. మీకిష్టమైన 'బాలు' గారి పాట అంటే మీరెన్నైనా చెప్తారు. కానీ ఒక్కటి బాగా ఇష్టమైన దాంతో ఇవాల్టి మన లైవ్ షోని ఎండ్ చేద్దాం. మీరొక్క పాట పాడితే. గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగారకి మధురాతి మధురం స్వామి. ఆహా! ఏముకో ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండేను. ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండేను. భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండేను. కలికి చకోరాక్షికి కణకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు. నలువున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు కదా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. ఆ గ్రేట్ అండి. చాలా బావుంది. ఏంటో 'బాలు' గారిని కలిసే అవకాశం రాలేదు గానీ, నేను మీ ఆ గొంతులో భాగ్యం ఆయన్ని చూసాను ఆ మళ్ళీ నేను. భాగ్యం నాకు కలిగింది. హ్మ్. గణపతిలో ఒక పల్లవి చివరకు మనం హ్మ్. మా ధర్మపురిలో కొరడే మూర్తి గారని ఆయనే దీక్ష తీసుకుంటూ బాసరలో అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఒక పాట రాశారు. హ్మ్. అది మంగళహారతి ఉంటుంది. విఘ్ననాయక సంకటనాశక విఘ్నము చేయకు సంకటములు తేకు అందుకోవయా మంగళహారతులు. విఘ్ననాయక సంకటనాశక ఏటేట వస్తాయి నీ నవరాత్రులు, అవి మాలో వెలిగే మన కాంతులు. భక్తితో నిన్ను మేము కొలిచెదము, ఈ దీనుల కోర్కెలు తీర్చువా. విఘ్ననాయక సంకటనాశక విఘ్నము చేయకు సంకటములు తేకు అందుకోవయా మంగళహారతులు. జై బోలో గణేష్ భగవానికి జై. జై. చాలా థాంక్స్ అండి. ఈరోజు ఇలాంటి థ్యాంక్ యూ. కళాకారులతో, మీలాంటి గాయకులతో ఇంత మంచి పాటలు పాడించుకోగలడం పండుగ రోజు మాకు అదృష్టం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము అడగగానే టైం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నాకు అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినటువంటి అండి. ఆంధ్రప్రభ హ్మ్. డిజిటల్ ఛానల్కి యాంకర్గా మీకు ప్రత్యేకంగా మా కోటి గారు నన్ను ఇక్కడికి పిలిపించి ఈ అవకాశం ఇచ్చిన మహానుభావునికి అందరికీ నేను రుణపడి ఉంటూ సదా మీ సేవలో మధుబాబు శాస్త్రి. థ్యాంక్ యూ అండి.